అమ్మ గుర్తుకొస్తుంది కెప్టెన్. ఒకసారి ఇంటికి మత్తు దిగొద్దు, మత్తులోనే ఉండాలి. మత్తులోనే ఉంచమని చెప్పాను కదా. ఎవరి బిడ్డ బాబా వాడు? ఎవరి బిడ్డ ఇంటాడు? అతను వస్తాడు, వచ్చి తీరాలి. బ్యాక్ టు అమెరికా. ఎక్కడికి? అమెరికా. అబ్బా, నువ్వు లేకపోతే ఇన్ని రోజులు ఉండేవాడినే కాదు, నా పని ఏది కాదు. నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. థ్యాంక్స్ చైత్ర. అరియా సూర్యబాబు, టైం అవుతుంది, పదా. అయిపోయింది. అంతేనా? అంతే, ఇంకేం లేదా? ఇంకేముంటుంది. ఐఎమ్ సారీ చైత్ర, నాకు ఎలాంటి ఫీలింగ్స్ కలగలేదు. కానీ నీకు ముందే చెప్పాను, లవ్ చేయకపోతే హర్ట్ అవ్వకూడదని. బట్ యు మై బెస్ట్ బడీ. కానీ సూర్యబాబు, కానీ తొందరగా. వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ? మన చైత్ర ఏం చేస్తోంది అక్కడ? నేను ఓడిపోయాను. ఊరికిచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోయాను. అన్నిటికంటే ముందు మనం తెలుగు నేర్చుకోవాలి. తెలుగు. హైదరాబాద్ కు వచ్చాడంటే అక్కడ అతనికి ఆస్తుంది. జడ్చర్లకు వెళ్ళాడంటే అక్కడ అతనికి కోపం ఉంది. విలాస్పూర్ లో ఏముంది? ప్యార్, ప్రేమ. ఇక్కడ అతని ప్రేమ ఉందనుకో బాబా, మన కష్టాలకి కరగని అతన్ని ప్రేమతో తప్ప దేనితోనూ తీసుకురాలేము. నేను తీసుకొస్తాను. కానీ అతను స్వార్థపరుడు, నిన్నెందుకు ప్రేమిస్తాడు? ఎందుకంటే అతనిలో అంతులేని ప్రేమ ఉంది. కానీ ఆ ప్రేమ అతని మీదే ఉంది. దాన్ని నా వైపు మళ్ళిస్తే చాలు. అతనిలో ప్రేమని కలిగించలేకపోయాను. చేయాల్సిన అన్నీ చేశాను, నా వల్ల కాలేదు. అతని అడుగులు పడాల్సింది విలాస్పూర్ నేల మీదే. మనకి దేవుడే దిక్కు. అందరి ఇళ్లలో దీపాలతో దేవుడిని కొలవండి. చైత్రతో. వాట్?
take off. Can you switch off your mobile? 1 minute. Sir, please switch off your mobile. 1 minute. Sir, please switch off your mobile. I said 1. Sir, please switch off your mobile. Sir, please switch off your mobile. Are you comfortable? Are you comfortable? No. Actually, I'm not comfortable. I'm not comfortable. Hello? చైత్ర ఎయిర్పోర్ట్ కి ఎందుకు రాలేదు? ఎందుకు రావాలి? వెళ్ళిపోతున్నా తెలుసు కదా, వచ్చి సెండ్ ఆఫ్ ఇవ్వాలి కదా. ఎందుకు? కలుస్తున్నాం, కలిసి తిరిగాం, ఫ్రెండ్లీని కదా. నువ్వేం చెప్పాలని వచ్చా? ఏం చెప్తున్నా? నేను ఇదే చెప్పాలని వచ్చాను. అబద్ధం. నువ్వు కాదు, వాణ్ణి పిలువు. వాడెవడో? నీ లోపల ఇంకొకడున్నాడు కదా, ఒరిజినల్. వాడేమనుకుంటున్నాడు? చైత్ర ఎప్పుడు దూరిపోయావు లోపలికి? ఐ జస్ట్ కాంట్ బిలీవ్ ఇట్. ఎయిర్పోర్ట్ లో ఎంటర్ అయిన దగ్గర నుంచి అస్సలు కంఫర్ట్ గా లేదు నాకు. చైత్ర, I think I'm in love with you. రాబిన్ వస్తాడు కదమ్మా. ఫ్లైట్ ఎక్కినవాడు నా కోసం దిగేశాడు. ఖచ్చితంగా వస్తాడు. మనూరి వాళ్లే ఎత్తుకొచ్చినట్టు అతనికి ఆధారాలు వదిలేసి వచ్చాను. ఈ పాటికి బయలుదేరే ఉంటాడు. అతను వచ్చేస్తున్నాడు. అసలు ఆట ఇప్పుడు మొదలవుతుంది. ఆటేంట్రా? ఆ అమెరికా వాడిని ఇక్కడికి తీసుకొస్తున్నారు. సరే, వాడు వస్తే ఠాకూర్ చచ్చిపోతాడా? ఆడసలే తింగరోడని విన్నాను. వాడు మీకోసం ఏమీ చెయ్యడు. ఏమీ చెయ్యడు కాబట్టే మేమే చేస్తాం. చరిత్రలో చాణక్యుడు కూడా ఇంతటి ప్లాన్ వేసుంటాడు. మా అందరి తెలివితేటలతో అందరం కలిసి ఒకరికి తెలియకుండా ఒకరికి, ఠాకూర్ కి రాబిన్ కి మధ్యన గొడవ పెట్టబోతున్నాం. తననెవరైనా ఎదురిస్తే ఠాగూర్ తట్టుకోలేడు. తనకెవరైనా ఎదురొస్తే రాబిన్ రెచ్చిపోతాడు. ఇద్దరి మధ్య గొడవ మొదలైతే చాలు మెంటలోళ్ళు కొట్టుకు చేస్తారు. రాబిన్ చేతిలో ఠాకూర్ చచ్చిపోతాడు. మన చేతికి మట్టంటకుండా ఠాకూర్ మట్టిలో కలిసిపోతాడు. రాబిన్ అమెరికా వెళ్లిపోతాడు. మనం సైలెంట్ గా చూస్తూ ఉంటాం. ఎంత పెద్ద గేము. లేకపోతే వెళ్ళి ఠాగూర్ నేసేమంటే వెళ్తాడా ఏంటి? వాడికి ఏదైనా ప్రాబ్లం వస్తేనే పట్టించుకుంటాడు. మాకింతకన్నా వేరే దారి లేదు. మీ పీత బుర్రలతో ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళకి ఇద్దరి మధ్య గొడవ పెడతారా? అయితే ఇక్కడ కిష్కింద కాండ మొదలైంది. ఊళ్ళో ఉన్న వాళ్ళకి చెప్పాను, ఇప్పుడు మీకు చెప్తున్నా. ఊరంతా కలిసి ఆడుతున్న నాటకం ఇది. అన్నిటికంటే ముందు మనం అతన్ని కొన్ని రోజులు ఊర్లో ఉండేలా ఒప్పించాలి. మన కష్టాలు కన్నీళ్లు అతనికి ఏమాత్రం కనిపించకూడదు. మనమంతా అతని ముందు హ్యాపీగా ఉండాలి. అతనికి ఏ చిన్న ఇబ్బంది కలిగినా ఆ క్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతనికి ఏ లోటు రాకుండా ప్రతి ఒక్కరూ కంఫర్ట్ ఇవ్వాలి. అది నేను వండి పెడతాను. కమలాబాయ్, కంఫర్ట్ అంటే తినేది కాదు. కంఫర్ట్ అంటే కంఫర్ట్. అదేంటో చెప్పండి, నేను ఇస్తా.
కంఫర్ట్ అంటే సుఖం. ఇది ఆ సుఖం కాదు, అది వేరే సుఖం. కమలాబాయ్, నువ్వు నీ కూతురు బాబుకి భోజనం ఏర్పాట్లు చూసుకోండి. అలాగే అలాగే. మీరు లేనప్పుడు ఠాకూర్ మనుషులకి చచ్చిపోయారని చెప్పావు. మీరిప్పుడు కనబడితే నిజంగానే చేస్తారు. ఏయ్, నువ్వు మందు తాగితే నిజాలు చెప్తావు. అందుకే రాబిన్ ఉన్నంత వరకు నువ్వు తాకూడదు. ఈ రోజే మందు మానేస్తున్నా. మీ ఐడియాలు క్యారెక్టర్లు అన్ని బాగానే ఉన్నాయి, కానీ వాడికి నిజం తెలిసిపోతే ఠాకూర్ కి ఎలా తెలుస్తుంది? నేనంటున్నది ఆ అమెరికా వాడి గురించి. మీరంతా చైత్రతో ప్రేమ నాటకం ఆడించి వాడిని మోసం చేసి ఇక్కడికి రప్పిస్తున్నారు. మీరు ఆడుతున్నదంతా డ్రామా అని వాడికి తెలిస్తే నాకెందుకో ఠాకూర్ కన్నా ఈడే డేంజర్ గా కనిపిస్తున్నాడు. కొత్త శత్రువుని తెచ్చి నెత్తిన పెట్టుకుంటున్నారు. ఇది వర్కౌట్ కాదు, ఇది వర్కౌట్ కాదు. అందుకే అందరం చాలా జాగ్రత్తగా నటించాలి. రైలు వచ్చేస్తుంది.